तो आफ्टर दिस विभिन्न कार्यक्रम में हम आशीष भाटिया जी आपसे शुरू करते। ये देश यानी ये मिट्टी नहीं है, देश यानी क्या है, वो बात आपसे आप मूल्यवान शब्दों से हमको ध्यान दे। थैंक यू मैम। थैंक यू सर। So I am Ashish Bhat. मेरी आवाज आ रही है? Can you hear me? आ रही है। Okay. Yes, Thank sir. you. Thank you. I am Ashish Bhatia, born at Kanpur, Uttar Pradesh, now living at Dehradun, Uttarakhand. I started doing my meditation in February 2022 with the guidance of Aruna Sehgal ma'am and joined Avam Brahmasmi group, where I actually learned a lot with great masters, and with help of B. Krishna sir of Gurgaon, I started my own channel, Dhyan Sadhana or Brahm Gyan Patriji Ka Gurukul. We named it. And in my journey, from the very first day of B. Krishna sir and Alparna Nilutaru ma'am supported me. We conducted many sessions such as Patriji Digital Dhyan Yagna for 12 hours with 12 masters, and we also celebrate Pitama's birthday week daily with 12 masters, 12 hours. We also created many sessions on our podcast and named as Ek Dhyani Ka Safarnama Apni Kani Apni Zobani, in which we invited all masters to join to tell your story, how and why you came in meditation, and share your experiences and explore Pitama's teachings to the world. My journey is very little and I am still learning in process. Thanks to Padma ma'am and entire team of Patriji Meditation for giving me this opportunity to serve here. Thank you. Wow. So 1 second, Indu ma'am will introduce you in Telugu. तेलुगु Yeah. प्रजा भी है इधर, तो उन्हें जानना चाहते हैं आपके बारे में, तो 1 सेकेंड। इंदु मैम। Yes. Thank you. Thank you so much, sir. Wonderful meditation today. Yes, friends. దేశం అంటే మట్టి కాదోయ్ అని మన ఈ పత్రిజీ మెడిటేషన్ ఛానల్ ద్వారా మనం ఈ రోజుకి 3వ రోజుకు చేరుకున్నాం. థర్డ్ డే అండి. సో హ్యాపీ దట్ ఒక్కొక్క రాష్ట్రంలో ఉండే, ఈ దేశంలో ఉండే ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక్కొక్క మాస్టర్ ద్వారా మనం ఈ మెడిటేషన్ ని వారి ఆధ్వర్యంలో చేసుకుంటూ వస్తున్నాం. సో ఇది 32 రోజుల కార్యక్రమం అండి. 32 days ప్రోగ్రామ్ టోటల్ గా. సో పత్రి సార్ ఇచ్చిన ఆ దివ్య జ్ఞాన సందేశానుసారంగా జరుగుతోంది ఈ కార్యక్రమం. సో మరి అలాగే పద్మామ్మ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. వారికి ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజికిను, పత్రి మేడం గారికి, అలాగే పద్మామ్మ గారికి ఒకసారి నా ఆత్మ ప్రణామాలు తెలియచేసుకుంటూ, అలాగే ఇక్కడ ఇవాళ విచ్చేసి ఉన్న మాస్టర్స్ ఇద్దరికినో, ఆశిష్ భాటియా గారికినో, శైలేంద్ర గారికి, వారికి నా ఆత్మ ప్రణామాలండి. ఇక్కడున్న వారందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు తెలియచేసుకుంటూ, సో వారు మనకి ఇవాళ జ్ఞానాన్ని అందివ్వడానికి, వారి దివ్య జ్ఞాన సందేశాన్ని అందివ్వడానికి వచ్చారు. మరి దేశం అంటే మట్టి కాదో అలాగే వట్టి కాదోయ్ అనేది మనం ఇద్దరు మాస్టర్స్ ఆధ్వర్యంలో నిన్న తెలుసుకుంటూ వచ్చాం. సో అలాగే మరి వీరు శైలేంద్ర కపూర్ గారు ప్రకృతి వైద్య నిపుణులుగా ఉంటున్నారు. గత 7 సంవత్సరాలుగా పత్రిజీ సహచర్యంలో వీరు ఉంటూ ఆనాపానసతి ధ్యానాన్ని వీరు నేర్చుకోవడమే కాకుండా అందరికీ జూమ్ సెషన్స్ ద్వారా వీరి జ్ఞానాన్ని అందిస్తూ రావటం జరుగుతుంది. సో మరి అలాగే ఈ ధ్యానం ద్వారా వాళ్ళు విభిన్నంగా వీళ్ళు చిట్కాలను అందిస్తూ, సో ధ్యానం ఎలా చేయాలి ఏంటి అనేది వీరి జ్ఞానాన్ని అందిస్తూ వస్తున్నారు శైలేంద్ర గారు. సో వారికి కూడా ఒక్కసారి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ మరొకసారి వారికి ఇన్వైట్ చేసేసుకుంటున్నాను. సో వారికి స్వాగతం చెప్పేసుకుందాం. సో అలాగే ఇంకొక మాస్టర్ కూడా వచ్చారు ఇక్కడ, ఆశిష్ భాటియా గారు. సో వీరి జన్మస్థలం వచ్చేసి ఉత్తరప్రదేశ్ అండి. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్.
వీరు ధ్యానాన్ని 2022లో ప్రారంభించడం జరిగింది. ఢిల్లీకి చెందిన అరుణా సెహగల్ మేడం గారి మార్గదర్శకత్వంలో ధ్యానం ప్రారంభించి అహం బ్రహ్మాస్మి గ్రూప్ తో వారి మాస్టర్స్ తో కలిసి వీరు వారి ధ్యాన సాధనను పెంచుకోవటమే కాకుండా అందరికి జ్ఞానాన్ని అందిస్తూ వస్తున్నారు. వీరు కూడా జూమ్ ద్వారా. సో మరి ప్రతిరోజు వీరు 12 మంది మాస్టర్స్ తో 12 గంటల పాటు జన్మ దినోత్సవం వేడుకలు జరపడమే కాకుండా సో వారి ఆధ్వర్యంలో ఆ రోజు మెడిటేషన్ చేయించటం అందరితో జరిగింది. సో వీరి ప్రయాణం ప్రారంభ దశలోనే ఉందని నేను భావిస్తున్నాను. కానీ వీరి సేవా కార్యక్రమములు ఎలాగున్నాయంటే చాలా గొప్పగా ఉంటూ వస్తున్నాయి ఆశీష్ భాటియా గారిది. సో ఇది అండి వారి ఇంట్రడక్షన్. సో వారిని ఈ దేశం అంటే మట్టి కాదే అన్న ఈ ప్రత్యేకమైన కార్యక్రమానికి వారికి మరొకసారి స్వాగతం పలుకుతున్నాను ఇద్దరు మాస్టర్ కి ఈ రోజు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ సౌందర్య గారు. Thank you, ma'am. I request Aparna ma'am to come so that I can translate. मैं हिंदी में बोलूंगा और she will translate into your language, or anybody else who know Hindi and can translate can Yes come. sir, Saundarya gar is there, so she can. Yes sir, I Okay. will do that. I will do that. Okay. So highlight both of us in the screen. स्पॉटलाइट दोनों को कर दो ना, मुझे भी अपना भी. Yes sir, I did. Spotlight ka. Please sir, continue. Saundarya garu spotlight చేసేసానని చెప్పండి ఆయనకి, కంటిన్యూ చేయమని చెప్పండి. Yes sir, but Yeah. yes, दोनों को yes. spotlight Yes, कर I दिया have done गया it. I have done it. So Yes. देश मिट्टी नहीं, देश मिट्टी नहीं है तो क्या है? సో దేశం అంటే మట్టి కాదు, మరి దేశం అంటే ఏమిటి? ఇది ये वाक्य ये वाक्य अपने भीतर एक अनुभूति समेटे हुए है. ఈ మాటని మనం మన లోపల ప్రశ్నించుకోవాల్సి ఉంటుంది, మన అంతరంలో. हम अक्सर अपने देश को भौगोलिक इकाई, एक नक्शे पर बनी हुई सीमाओं या एक राजनीतिक व्यवस्था के रूप में देखते हैं. ఇప్పుడు మనము దేశాలు అంటే ప్రపంచ పటంలోను ఇక్కడ ఇక్కడ ఇంగ్లాండ్ ఉందని, లేదంటే ఇలాగ మనము మ్యాప్ లో మనము భౌగోళికంగా మనము చూస్తాము. परंतु वास्तव में देश उससे कहीं अधिक गहन, जीवंत और आत्मिक है. కానీ నిజానికి దేశం అంటే దీనికన్నా చాలా లోతైన అర్థం ఉందని మనం గ్రహించాలి. देश केवल वो जमीन नहीं है जिस पर हम चलते हैं, वो मिट्टी नहीं है जिसे हम छू सकते हैं. देश वो भावना है जिसे हम जीते हैं, वो गर्व करते हैं और हम उसे महसूस करते हैं. మనం అనుకుంటాము దేశం అంటే మట్టి, ఇదే కాదు. మనము దేశం అంటే దాంట్లో ఈ భూమాత ప్రతి దాన్ని మనం భావనాత్మకంగా ఫీల్ అవ్వాలి, కంప్లీట్ గా ఫీల్ అవ్వాలి, దాన్ని మనం గ్రహించగలగాలి. और वो सांस्कृतिक धरोहर है जिसे हम पीढ़ी दर पीढ़ी संजोग कर आगे बढ़ाते हैं. సో దీన్ని ముందుకు మనం తీసుకువెళ్ళగలగాలి. देश हमारे पूर्वजों की तपस्या और बलिदानों का परिणाम है. దేశం అంటే ప్రతి దేశంలోనూ వారి యొక్క పూర్వజులు ఎంతో తపస్సు చేసి ఉంటారు, వాళ్ళ జ్ఞానాన్ని పంచి ఉంటారు, దానిని మనం దేశం అని అనొచ్చు. ये उन शहीदों की आखिरी सांसों में की गर्मी समेटे हुए है जिन्होंने अपने प्राणों का उत्सर्ग कर इस भूमि को स्वतंत्र रखा है. ఎవరైతే వారు ప్రాణాలను సహితము లెక్క చేయకుండా ఈ జ్ఞానాన్ని పంచడానికి ముందుకు సాగారో దానిని మనం దేశం అంటాము, వారి జ్ఞానాన్ని దేశం అంటాము. ये मिट्टी किसानों के श्रम से उपजती खुशबू को अपने भीतर छिपाए बैठी है. ये वही मिट्टी है जिसने संतों, ऋषियों और महापुरुषों को जन्म दिया.
जिन्होंने ज्ञान, आध्यात्मिकता और मानवीय मूल्य पूरे विश्व को प्रदान किए। మన ఈ దేశంలో కర్షకులు, मैं फिर से ఫార్మర్స్. बोलता हूँ, एक मिनट में हाँ. मैं फिर से बोलता हूँ। ये उन शहीदों की आखिरी सांसों की गर्मी समेटे हुए है, హ్మ్. సో, ఇది ఆఖరి చివరి బొట్టు వరకు కూడా వాళ్ళు కృషి చేసి ఉన్నారు. जिन्होंने अपने प्राणों के उत्सर्ग कर इस भूमि को स्वतंत्र रखा है। సో, అలా వాళ్ళు కష్టపడి దీనిని స్వతంత్రంగా ఉంచగలిగారు. ये मिट्टी किसानों के श्रम से उपजती खुशबू को अपने भीतर छिपाए बैठी है। సో, మన ఈ ఖుషబు, ఈ సువాసనలతో వాళ్ళు ఈ మట్టితో పనిచేసి మన ప్రతి శరీరంలోని నింపగలిగారు. ये वही मिट्टी है जिसने संतों, ऋषियों और महापुरुषों को जन्म दिया। సో, ఇంత చక్కనైన ఈ మట్టిలో ఎంతో మహానుభావులకి జన్మనివ్వటం జరిగింది. जिन्होंने ज्ञान, आध्यात्मिकता और मानवीय मूल्य पूरे विश्व को प्रदान किए। సో, ఇలాంటి ఈ అద్భుతమైన ప్రదేశం, ఈ దేశంలో మనం ఎంతో మంది మహానుభావులకి జన్మను ఇవ్వటం జరిగింది. వారి యొక్క इस ఆధ్యాత్మికతను, జ్ఞానాన్ని పంచడం జరిగింది. इस धरती का हर कण इतिहास, संस्कृति और अनगिनत कथाओं से साक्षी है। ఈ జ్ఞానానికి సాక్షిగా మనం ఎన్నో కథలు, ఈ మహానుభావుల యొక్క ఎన్నో కథలను మనం వింటున్నాము. देश केवल भौगोलिक सरहदों का समूह नहीं है। देश केवल भौगोलिक सरहदों का समूह नहीं है, बल्कि करोड़ों दिलों की धड़कनों का मेल है। దేశం అంటే ఇక్కడ కౌంట్ చేసుకొని ఒక ప్రజలు యొక్క లెక్క కాదు. ఇది ప్రతి ప్రజల యొక్క హృదయము. जब कोई बच्चा राष्ट्रगान गाता है, जब कोई सैनिक सीमा पर ठंड पर जमता हुआ मुस्कुराता है, जब कोई नागरिक तिरंगे को सम्मान देता है, ఇక్కడ దేశ సరిహద్దుల్లోనూ పనిచేసే వాళ్ళు, చిన్న పిల్లల యొక్క స్మైల్, ఇదంతా కూడా మనం దేశం అంటాం. तब समझ आता है कि देश भावना है, अपनत्व है और एक ऐसा गठबंधन है जो हर भारतीयों को अदृश्य रूप से जोड़ता है। దేశం అంటే ఇదంతా కూడా మనము హృదయంతో ఫీల్ అయ్యి ప్రతి ఒక్కొక్కరిని కూడా కలుపుకుంటూ వెళ్తుంది. దానిని మనం దేశం అంటాం. ये ऐसा रिश्ता है जो खून का नहीं, परंतु संस्कारों का, स्मृतियों का और जिम्मेदारियों का होता है। ఇది కేవలం మనుషులంటే ఇది కాదు. ఇదేంటంటే మనము హృదయంతో కనెక్ట్ అయ్యి, మనము అంతరంలో ఏదైతే ఫీల్ అవుతున్నామో ప్రతి కణకణము ఇదంతా కూడా మనం కనెక్ట్ అయ్యి చేస్తున్నాము. దానిని మనం దేశం అంటాం. देश संस्कृति है, ఇది మన సంస్కృతి. एक ऐसा रंगमंच जहां विविधता अपने सबसे सुंदर रूप में मिलती है। ఈ దేశంలో మనం విభిన్నంగా, వైవిధ్యంగా మనము ప్రతిదాన్ని చూస్తాము. यहाँ भाषाओं में रस है, यहाँ की परंपराओं में सौंदर्य है, यहाँ की कला में आत्मा है। ఇక్కడ ఈ సంస్కృతుల్లో ప్రతి దాంట్లో కూడా ఒక సౌందర్యం ఉంది, అందం ఉంది, సంస్కృతి ఉంది. भारत जैसा देश जहां हर 100 किलोमीटर पर भाषा बदलती है, మన ఈ దేశంలో, ముఖ్యంగా భారతదేశంలో ప్రతి 100 కిలోమీటర్లకి ఒక్కొక్క భాష ఉంటుంది మరి. पहनावा बदलता है, स्वाद बदलता है, लेकिन भावनाएं नहीं बदलती। ఇక్కడ మార్పు చెందిన ప్రతి ఒక్క దగ్గర వారి వారి ప్రత్యేకమైన సంస్కృతులు ఉన్నప్పటికీ అందరి భావనలు కూడా ఒకటే అయి ఉంటుంది. इन्हीं भावनाओं से देश की असली ताकत बनती है। ఈ భావనలతోనే దేశం యొక్క ముఖ్యమైన భావన అనేది ఉంటుంది. देश एक जिम्मेदारी भी है। దేశం అంటే మన బాధ్యత. ये हम सभी नागरिकों का दायित्व है कि हम अपनी मिट्टी की महिमा को केवल शब्दों में नहीं, कर्मों में भी निभाएं। దేశం అనగానే
ఉత్త మాటల్లో కాదు. మనం మన బాధ్యతను గ్రహించి, మన కర్మ అనేది చెయ్యాలి అక్కడ. जब हम ईमानदारी से काम करते हैं, మనం ఎప్పుడైతే బాధ్యత తీసుకొని పనిచేస్తామో, जब हम समाज में अच्छाई फैलाते हैं, అప్పుడే మనము దేశానికి ఒక మంచిని చేయగలుగుతాము. जब हम एक दूसरे की मदद करते हैं, ఎప్పుడైతే మనం ఒకరికొకరు సహకరించుకుంటామో, तब हम देश को मजबूत बनाते हैं। అప్పుడే మన దేశాన్ని ఇంకా బలిష్టంగా చేయగలుగుతాము. देश को बहाल करने वाली समस्याओं, भ्रष्टाचार, अन्याय, विभाजन के खिलाफ खड़ा होना भी हमारी जिम्मेदारी ही है। దేశంలో ఉన్నటువంటి ఎన్నో యుద్ధాలు, బాధలు వీటన్నింటిని కూడా బయటికి తీసుకొచ్చి, దానికి మనము బాధ్యత వహించినప్పుడే, అప్పుడు మనం దేశం అని అనగలుగుతాం మనం. మనం వహించాలి బాధ్యత. अतः देश केवल मिट्टी ही नहीं, ये हमारी आत्मा है, हमारा गौरव है, हमारी पहचान है। దేశం అంటే మట్టి కాదు. దేశం అంటే మనము, మన యొక్క గుర్తింపు, మన యొక్క బాధ్యత, మన యొక్క సంస్కారము అన్నీ కలిపి దేశం. ये हमारे अतीत, वर्तमान और भविष्य का संगम है। ఇది వర్తమానము, భవిష్యత్తును నిర్ణయించి తీసుకునే ప్రతి ఒక్క పదము దేశం అంటే. इस धरती का हर कण हमें याद दिलाता है कि हम केवल नागरिक नहीं, దేశంలో ఉన్న ప్రతి కణము కేవలం మనం ఇక్కడ ఉంటున్నాము, ఒక ప్రజలుగా ఉంటున్నాము అంటే ఒక నాగరికులము, కేవలం నాగరికులం అని కాదు. बल्कि उस महान सभ्यता के वाहक हैं जिसने दुनिया को वसुधैव कुटुंबकम जैसे विश्व कल्याण का संदेश दिया। మరి నాగరికులు మాత్రమే కాకుండా ఏమిటంటే, మనం అందరినీ కూడా ఒకే తాటి మీదకి నడిపించేటట్లు, ఒక అందరినీ కూడా ఏకత్వంలోకి నడిపించి, మన సభ్యతను గుర్తు చేసి, అందరినీ కూడా ఒక ఏకత్వంలోకి నడిపించేది మన దేశం. देश को समझना है तो उसकी मिट्टी को नहीं, उसकी महिमा को महसूस करना होगा। దేశాన్ని మనం అర్థం చేసుకోవాలంటే అక్కడున్న మట్టిని కాదు, అక్కడ ఉన్న సంస్కారాన్ని, సభ్యతని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. तो फिर देश सिर्फ मिट्टी नहीं तो फिर और क्या है? देश सिर्फ जमीन नहीं, हमारी पहचान है। దేశం అంటే మట్టి కాదు, మన యొక్క గుర్తింపు. అందులో నివసించే ప్రజల యొక్క సంస్కారపు గుర్తింపు. देश केवल वो भूमि नहीं जहां हम जन्म लेते हैं, बल्कि वो पहचान है जो हमें जीवन भर परिभाषित करती है। మన జీవితాంతం మన యొక్క గుర్తింపును తీసుకొచ్చేది మన దేశం అంటూ, కేవలం మట్టి కాదు. हमारी बोली, व्यवहार, परंपराएं, सोच और जीने का तरीका सब मिलकर हमारे देश से जुड़ते हैं। మనం జీవించే విధానము, జీవించే కళ బట్టి మన దేశానికి గుర్తింపు వస్తుంది. जब हम कहते हैं मैं भारतीय हूं, ये केवल एक वाक्य नहीं बल्कि एक गर्व है, एक भाव है जो हमें विशिष्टता प्रदान करता है। మనం ఎప్పుడైతే మనం భారతీయులం అని చెప్పుకుంటామో, మన భారతీయత అంటే భారతీయతలోని ఉన్న సంస్కారము, సభ్యత ఇవన్నీ గుర్తు వస్తాయి. देश हमारी जड़ों की तरह है। ఇక్కడ ఉన్న ప్రజలు, ఇక్కడ ప్రతీది కూడా దేశం లోపల ఉన్న ప్రతీది కూడా ఒక గుర్తింపు. जिससे जुड़े रहने पर ही हमारी पहचान फलती फूलती है। ఇక్కడ మనం ప్రతి ఒక్కరూ కూడా కలిసి ఉండి మన సంస్కారాన్ని ఎలా ఉంటున్నామో మనం బయటికి చూపించగలిగితేనే అప్పుడు మనం దేశం. I think Arpana ma'am want to say something. No? Okay. देश मिट्टी से नहीं अपनी भावनाओं से बनता है। దేశం అంటే మట్టి కాదు, మన యొక్క భావనలతో నిండి ఉంటుంది. किसी भी राष्ट्र की शक्ति उसकी धरती में नहीं बल्कि वहां रहने वाले लोगों की भावनाओं में होती है। ప్రతి రాష్ట్రంలో, దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో వారి యొక్క శక్తి వాళ్ళ యొక్క భావనలో ఉంటుంది, కేవలం మట్టిలో కాదు.
जब नागरिक एक दूसरे का सम्मान करते हैं, जब वे सहयोग और रुदाव से जीते हैं, तब देश प्रगति करता है। ఎప్పుడైతే మనము గొడవలు లేకుండా ఒకరు సహకరించుకొని ముందుకు సాగుతామో, అప్పుడే మనం అభివృద్ధిని చూడగలుగుతాము. देश केवल मिट्टी को प्रणाम करने का नाम नहीं, बल्कि लोगों की भलाई, सुरक्षा, खुशहाली में योगदान देना है। సో, ప్రతి ఒక్క ప్రజల యొక్క మంచి చెడ్డ, వారికి కావాల్సిన ప్రతీదీ కూడా మనము సమకూర్చుకొని ముందుకు సాగటంలోనే దేశం అనేది ఉంటుంది. बल्कि आप कहाँ गया देना देशभक्ति केवल मिट्टी को प्रणाम करने का नाम नहीं, बल्कि अपने लोगों की भलाई, सुरक्षा, खुशहाली में योगदान। जिन दिलों में एकता और प्रेम बसता है, वहीं असली देश बसता है। ఎవరి హృదయాల్లో అయితే ఏకత్వము, ప్రేమ ఇవన్నీ నిండి ఉంటాయో, దాన్నే మనము దేశం అంటాము. देश केवल सीमाओं का नहीं, संस्कारों का भी सम्मान है। देश वो देश की पहचान उसकी सीमाएं तय नहीं करती, बल्कि उसके लोगों का संस्कार और मूल्य तय करते हैं। మనము దేశం అనగానే సరిహద్దుల గురించి మాట్లాడుకుంటాం. కానీ సరిహద్దులు కాదు. అక్కడ ఉన్న ప్రతి ఒక్క నాగరికుని యొక్క సంస్కారము బట్టి మనము దేశాన్ని చెప్తాము. एक देश तभी महान बनता है जब उसके नागरिक सत्य, कर्तव्य और करुणा की निष्ठा जैसे आदर्शों का पालन करें। ప్రతి నాగరికుడిని దేశంలో ఉన్న ప్రతి నాగరికుడు ఆ దేశానికి వారు ఆ దేశ అభివృద్ధికి కలిపి ఉంచడానికి, ఆ దేశంలోని ప్రతి సమస్యను బయటకి తీసుకొచ్చి కలిపి ఉంచడానికి ఏదైతే ఉద్ధారణ చేస్తారో, అప్పుడే మనం దేశం గురించి మాట్లాడుకోగలుగుతాం. विनम्रता, अतिथि देवो भव, सहनशीलता और समर्पण इन्हीं मूल्यों का सम्मान में विश्व से अलग स्थान दिलाता है। ఎప్పుడైతే మనం కొట్లాటలు కాకుండా కరుణతో, అతిథి దేవో భవ, మనము ప్రతి ఒక్కరిని కూడా ఆదరణతో చూస్తామో, అప్పుడే అది ముందుకు వెళ్తుంది. देश सिर्फ भूगोल नहीं, करोड़ों दिलों की धड़कन है। ఇంతమంది కోట్ల జనాభాలో ఉన్న ప్రతి ఒక్క హృదయము దేశాన్ని నిలబెడుతుంది. नक्शे में बनी रेखाएं केवल भौगोलिक सीमाएं दिखाती हैं, लेकिन देश का असली रूप उसके दिलों की धड़कनों में बसता है। కేవలం అక్కడ ఉన్న సరిహద్దులతో మ్యాప్ మనం చూసుకుంటే అది సరిహద్దులు మాత్రమే కాదు. ప్రతి ఒక్క గుండె చప్పుడు కూడా దేశం అనేది ఉంటుంది. करोड़ों लोग, अलग अलग भाषाएं, परंपराएं और जीवन शैली, फिर भी एक ही भावना से जुड़े हुए हैं। यही देश की आत्मा है। ఇంత విభిన్నంగా ఉన్న ప్రతి రాష్ట్రము, ఇందులో ప్రతి దేశంలో అన్నిటిని కలిపి ఒక హృదయం యొక్క స్పందనతో మనము చెప్పగలగాలి. जब कोई खिलाड़ी राष्ट्रगान के बीच आंसू बहाता है, या कोई सैनिक सीमा पर मुस्कुराकर ड्यूटी करता है, तब समझ में आता है देश दिलों का संगम है, न कि केवल नक्शे की आकृति। ఎప్పుడైతే చిన్న పిల్లల యొక్క చాలా క్యూట్ స్మైల్ అండ్ మనము దేశ సరిహద్దుల్లోని మన గురించి పనిచేస్తున్న వారి యొక్క గానము వింటామో, అది అప్పుడు మనము ఈ దేశం గురించి అంచనా వేయొచ్చు. देश चेतना और ध्यान, एक नया जागरण। दे, देश केवल मिट्टी या सीमाओं का नाम नहीं, बल्कि करोड़ों दिलों, संस्कारों, आध्यात्मिक और जागृत चेतना का संगम है। కేవలం సరిహద్దులు కాకుండా దేశంలో ఉన్న ఆధ్యాత్మిక అభివృద్ధి, వారి యొక్క చైతన్యము కలిపి దేశం అని అంటాము.
आज जब दुनिया तेजी से बदल रही है, भारत फिर अपनी मूल शक्ति ध्यान, योग, करुणा, जागरूकता का उच्च चेतना की ओर लौट रहा है। ప్రతి దేశము తనదైన తరహాలో ముందుకు వెళ్తూ ఉంది. మరి మన భారతదేశము కూడా ఆధ్యాత్మికంగా ఎంతో అభివృద్ధి చెందుతూ పరవళ్లు తొక్కుతూ ముందుకు సాగుతూనే ఉంది. युवा पीढ़ी इस परिवर्तन और योगाओं बन रही है। वे समझ रहे हैं भारी सफलता मीनिंगफुल होती है जबकि भीतर की शांति और संतुलन हो। पिरामिड ध्यान का युग एक नई ऊर्जा और काल का संकेत है जिससे हम व्यक्ति नहीं समूचा समाज रूपांतरित होगा। సో ఇక్కడ ఉన్న యువతరము అది అర్థం చేసుకుంది. ధ్యానాన్ని అర్థం చేసుకుంది. ఆధ్యాత్మికతను అర్థం చేసుకుంది. పిరమిడ్ శక్తిని అర్థం చేసుకుంది. ఆ ध्यान केवल టెక్నాలజీని అర్థం చేసుకొని ముందుకు సాగుతోంది. ध्यान केवल साधना नहीं, ये जीवन की सबसे बड़ी कला है। ये बच्चों से लेकर युवाओं से लेकर हर उम्र के लोगों के लिए आवश्यक है। ध्यान से मन शांत होता है और निर्मल होते हैं और जीवन स्पष्टता आती है। यही स्पष्टता भविष्य की दिशा तय करती है। ఇది మనము ఒక పెద్దవాళ్ళకో లేదంటే ఎవరికో, ఎవరికో మోక్షం ఉంది అది కాదు. చిన్న పిల్లల దగ్గర నుంచి యువతరం దగ్గర నుంచి పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేస్తున్నారు. వారి అంతరంలోని శాంతిని స్థాపన చేసుకుంటూ, ఆధ్యాత్మికతను అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇది చాలా ముఖ్యమైన విషయం. तथा एक जागृत नागरिक ही जागृत राष्ट्र बनाता है। एक शांति से भरा मन ही शांत से भरा समाज रखता है। और जब हर व्यक्ति अपनी सांसों से जुड़ेगा तो भारत फिर से आध्यात्मिक ऊंचाइयों पर खड़ा होगा, दुनिया की प्रकाश देने वाला। ఈ యువతరం కావచ్చు, చిన్న పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఏ హృదయము అయితే శాంతితో నింపుకుందో, ఏ హృదయంలో అయితే ప్రేమ అందుకుందో, వారే ఎదుటి వాళ్ళకి శాంతినివ్వగలరు, ప్రేమనివ్వగలరు. ఇలా ఒకరిని ఒకరు కలుపుకుంటూ ముందుకు సాగుతూ ఈ దేశాన్ని పరిణామ క్రమంలో ముందుకు తీసుకువెళ్తున్నారు. ये देश सिर्फ देश का वर्णन नहीं बल्कि एक नए चेतना युग का स्वागत है। ఇది నవ్యయుగం యొక్క స్వాగతం. Last, a heartful thanks to Pitama Patriji and deep gratitude to Padma ma'am and the entire team of Patri Meditational Channel team for providing me this wonderful opportunity. Their guidance, wisdom, and pure intention of spreading meditation have truly transformed countless lives, including me. Thank you. Thank you, sir. Thank you very much. Wow. सर सभी को थैंक यू बताया. ब्रह्मर्षि पितामह पत्री जी, Padma ma'am, and the entire team, for the entire team. Thank you very much. Thank you, Thank sir. you. Such Thank a you, ma'am. wonderful speech, wonderful thoughts. Thank you.